గుడ్ మార్నింగ్ అండి. నేను జగ్జీవన్ రెడ్డి అడ్వకేట్ మాట్లాడుతున్నా. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ఈరోజు ఏదైతే తెలంగాణలో ఈ మీడియా హౌజెస్ చేస్తున్న వ్యవహారాలనొచ్చు, లేకపోతే అరాచకాలనొచ్చు, వాళ్ళు ఏంటంటే ఒక మీడియా హౌజ్ జర్నలిస్ట్ అనే ఒక ముసుగులో రకరకాల వారిని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ, వాళ్ళ ఫ్యామిలీలు కానీ వాళ్ళ ఇంటర్నల్ విషయాల జోలికి పోతూ వాళ్ళు హింసలు పెడుతూ ఇవన్నీ చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ పీపుల్ ఇట్లాంటివి ఎప్పుడు కూడా సహించొద్దు. మీడియా హౌస్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతారంటే ఎప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతారు. మీడియా అంత గొప్ప, మీడియా ఇంత గొప్ప అని. జర్నలిస్ట్ అయినంత మాత్రంలా ఎవరిని ఏదని అనొచ్చా మీరు? ఎంత తప్పది. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, తర్వాత ఒక మాజీ మంత్రులను పట్టుకొని, అంటే ఈ సంస్కారం మీకు ఏదైతే ఉందో మీరు ఆందోళన నడిపించుకోండి. ఇవి ఆందోళన మీరు నడుస్తున్నాయి. ఎందుకంటే మీరు ఎవరి మీద కేసులు పెట్టవచ్చు, ప్రతిదీ మీ చేతిలో ఉందని మీరు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఈడ కొంచెము జనాలకు నిబద్ధత ఉంటుంది, ఒక పౌరుషం ఉంటుంది, ఒక పట్టుదల ఉంటుంది. ఏది పడుతుంది మీరు అనడము, ఒక ప్రతి ముఖ్యమంత్రిని మనం ఏదైనా నడుస్తుంది. నేను అబ్జర్వ్ చేసిన లాస్ట్ టైం మా ముఖ్యమంత్రి గారిని కూడా ఒక మీడియా హౌస్ పోతే ఆయనని కనీసం ఆయనకు ఒక బొకే ఇచ్చేటప్పుడు కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా కింద కూర్చొని ఆయన బొకే ఇచ్చడం జరిగింది. అది కూడా దారుణంగా పరిగణించాలి యాక్చువల్గా. ఎందుకంటే మీరు ఎవరు కొమ్ము కాస్తారో ఏం చేస్తారో అది మీ పర్సనల్ విషయము. కానీ తెలంగాణ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వివరించండి. ప్లస్ ఇంకోటి, ఇక్కడ ఎవరినైనా మీరు గౌరవించండి. అంతేగాని వాళ్ళ పర్సనల్ విషయాలకు పోయి, వాళ్ళ ఫ్యామిలీల విషయాలకు పోయి వాళ్ళని ఏది పడితే అనడము, వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీద లాగడము, హీరోని గురించి చెప్పేసి వాళ్ళని రోడ్డు మీద లాగడము, ప్రతి ఒక్కరు ఫ్యామిలీని లాగడం. ఒకవేళ నిజంగా మీరు ఆలోచించండి, మీ ఇంట్లోనే కనుక మీ ఫ్యామిలీలో జోలికి ఎవరైనా వస్తే మీరు అది భరిస్తారా? ఈ విధంగానే ఇంకొక మీడియా వద్దని చెప్పేసి మీ మీద ఇంకెవరైనా ఇట్లా దుమ్మెత్తి వస్తే మీరు భరిస్తారా? కాబట్టి ఎప్పుడైనా ఎథికల్గా మాట్లాడాలి. ప్రతిదానికి ఒక అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇవాళ మీరు చేస్తే రేపు ఇంకోటి చేస్తారు. కాబట్టి తెలంగాణ అటువంటి దానికి తావులేదు. రేపు పొద్దున ప్రతి ఒక్కరు నిన్న ఏదైతే ఇప్పుడు మహా టీవీ అనే ఒక విషయం వచ్చినప్పుడు, మహా టీవీలో వంశీ అనేట ఆయన ఏందండి, ఒక జర్నలిస్ట్ ఉండొచ్చు. జర్నలిస్ట్ అయితే గొప్ప ఏంది? ఫండమెంటల్ రైట్స్ ఒకరికి ఉంటాయా? డెమోక్రసీ అది అయిపోయింది, ఇది అయిపోయింది. ఎందుకు మాట్లాడుతున్నావు? డెమోక్రసీ ఏమైంది అంటే నువ్వు తప్పులు చేస్తే నేను ఎవరైనా క్షమించాలా? నిజంగా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ మీడియా హౌజెస్ ఇక్కడ చేస్తున్న అరాచకాలు చూసి ఖచ్చితంగా ఈ వంశీ మీద కానీ ఇట్లాంటి ఇంకా మీడియా హౌస్ ఎవరైతే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎందుకు కేసులు పెట్టాలంటే వాళ్ళు ప్రతి ఒక్కరు పర్సనల్ విషయాలకు పోయి వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళు ఎంత క్షోభపడతారు, అది ఎందుకు ఆలోచిస్తలేరు? ప్రతి ఫ్యామిలీకి శోభలు పడుతూ ఉంటే అది మీకు సంతోషంగా ఉంది. మీరు ఏంటంటే దాని ఒక మీడియా ముసుగులో మీ మీడియా చాలా గొప్ప అంటే మీరు ప్రజలు మీరు ఏం చెప్తే వినాలా మీడియా అయితే మాత్రం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఏదైనా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఇట్లాంటి విషయాలు ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు ముక్తంగా ఖండించాలి దీన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదన్నా చూసి బుద్ధి తెచ్చుకొని ఇంకా ముందు ఇట్లాంటి విషయాలు చేయకుండా మీరు సరైనది ఎక్కడన్నా ఏమైనా విషయం జరిగితే దాని మీద మీరు ఖచ్చితంగా మాట్లాడండి, తప్పలేదు. కానీ ఇట్లా మీడియా ముసుగులో మేము ఎవరిని పడితే ఏదైనా అంటాము, ఒక ముఖ్యమంత్రిని గౌరవమేమో, ఒక మా ముఖ్యమంత్రిని కూడా మీరు గౌరవయ్యారండి. అసలు చెప్పాలంటే ఆయన కొంచెం మీకు ఏదైనా రివర్స్ మాట్లాడితే ఆయన మీద కూడా మీరు ఏదైనా దుమ్మెత్తి పోస్తారు. కాబట్టి మీకు ఇక్కడ స్థానం లేదు, ఒకటి గుర్తుంచుకోండి. మీరు మంచిగా ఉంటే మీకు స్థానం ఉంది, కానీ మంచిగా లేకుంటే మాత్రం మీకు స్థానం లేదు. గమనించుకోండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.